గురుగారు, అలాగే ఈ వారం మిథున రాశి వారికి ఎలా ఉంది? మిథున రాశి వారికి 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. 6లో బుధుడు, 7లో చంద్రుడు, 3లో కేతువు. వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. అనుకున్న ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. తోటివారి నుండి తగినంత గుర్తింపు లభిస్తుంది. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. వ్యాపారపరమైన లాభాలు విశేషంగా ఉంటాయి. బుద్ధి చురుగ్గా పనిచేస్తుంది. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఉద్యోగంలో ఎదురయ్యే ఇబ్బందుల నుండి బయటపడతారు. ముఖ్య కార్యక్రమాల్లో మనోబలంతో ముందుకు సాగండి. ఆధ్యాత్మికంగా కొంత సమయం గడపండి. దైవ స్మరణతో చేసే పనులు శక్తినిస్తాయి. ఒత్తిడి కలగకుండా ప్రశాంతంగా ఆలోచించండి. ఏది లోతుగా చూడవద్దు. మొహమాటానికి పోయి ఇబ్బందులు కావాలని కొని తెచ్చుకోవద్దు. వాస్తవికతకు దగ్గరగా పనిచేయటం మంచిది. ఇంట్లో వారి సహాయ సహకారాలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. రుణ సమస్యలకు అవకాశం కల్పించవద్దు. వివాదాలకు దూరంగా ఉంటూ తామరాకు మీద నీటి బొట్టులాగా మన పనులను మనం జాగ్రత్తగా పూర్తి చేసుకోవాలి. ఈ రాశివారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు? మిథున రాశి వారు సూర్య అష్టోత్తరం చదువుకోవటం ఉత్తమం. మరి ఈ రాశివారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది? సూర్య నారాయణమూర్తిని ప్రత్యక్షంగా దర్శించండి. వీలైతే అర్ఘ్యప్రదానం సమర్పించండి. అలాగే ఈ రాశివారు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? సూర్యప్రీతిగా గోధుమలు దానం చేయండి.